శివకుమార్ గెలుస్తాడు. 40,000 మెజార్టీ. 100 పార్టీలు వచ్చిన శివన్నను ఓడగట్టాలంటే దమ్ము ధైర్యం కావాలి. మళ్ళీ 100% 20,000 మెజార్టీతో గెలుస్తాడు. ఎన్ని పార్టీలు కుప్పకొచ్చి వచ్చినా ఏం పీకలేరు, ఏం చేయలేరు. జై శివన్న. 30,000 మెజార్టీతో లోకల్ శివన్న గారు గెలుస్తారు. లోకల్ శివన్న కనుక మామూలుగానే శివన్న గారు గెలుస్తాడు. లోకల్ శివన్న గారు ఇక్కడ గెలవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. శివన్న గెలుపు ఖాయం. శివన్న గట్టిగా. ఎవరు గెలుస్తారు? శివకుమార్. 3 కాదు 30 మంది వచ్చిన శివన్న ఒక కాదు. 1 సైడ్ వార్. 20,000 25,000 మెజార్టీతో గెలుస్తాడు శివగారు. ఇంతమంది కలిసినా ఎన్ని పార్టీలు కలిసినా జగన్మోహన్ రెడ్డి శివకుమార్ గారు విజయం మోగిస్తాడు. ఎవరు గెలుస్తారమ్మా మీ తెనాల్లో? శివన్నే. ఆల్రెడీ మేము అంతకుముందు మనవరం చేసాం కాంగ్రెస్ పార్టీలో ఉండగా. అందరి నడుమ సముద్రంలో ముంచి వెళ్ళిపోయాడు. శివన్న 20,000 పైన మెజార్టీతో గెలుస్తాడండి. ఎన్ని పార్టీలు వచ్చినా కానీ శివకుమార్ గారిని ఎవరు ఓడించలేరండి. అన్నపతి శివకుమార్ గారు మళ్ళీ ఎమ్మెల్యేగా గెలుస్తారు. 25,000 మెజార్టీతో గెలుస్తారు మళ్ళీ ఈసారి. లోకల్ శివన్న. జై శివన్న. 20,000 25,000 మెజార్టీతో గెలుస్తాడు శివగారు. 30,000 మెజార్టీతో లోకల్ శివన్న గారు గెలుస్తారు. ఎందుకంటే 1 సైడ్ అయిపోయింది. అది అందరికీ తెలుసు. 1 సైడ్ అయిపోయింది. 5 కాదు ఇంకో 10 కలిసి వచ్చినా కూడా శివన్న జగన్ అన్న గెలుస్తాడు. సీఎం 165 వస్తాయి. ముస్లిం మైనార్టీలో సపోర్ట్ ఎవరికి ఉంటది? శివన్నకే. గ్యారెంటీ. ఎందుకట్లా? అంతే. వాళ్ళు బీజేపీతో కలిశారు. ఈ క్లాసు ఈ టీడీపీ ఈ ముగ్గురు కలిసి రావడంలో ఇప్పుడు 1 సైడ్ అయిపోయింది. 1 సైడ్ అయిపోయింది. తెనాలి ఏంది ఆంధ్రప్రదేశ్. తెనాలి 35,000 ఓట్ల మెజార్టీతో గెలుస్తాడు. 1 సైడ్ అయిపోయింది. ఇటు నెంబర్ 1 మనిషి. మంచి రాజా కుటుంబం వాళ్ళది. జనాల్లో ఈసారి పరిస్థితి మామూలుగా లోకల్ శివన్న కనుక మామూలుగానే శివన్న గారే గెలుస్తాడు. శివన్న అంటే వ్యక్తిగతంగా కూడా మంచివాడు. లోకల్ గా లోకల్ మనిషి కనుక దేనికైనా ప్రతిదానికి అందుబాటులో ఉంటాడు కనుక ఆయన మంచివాడు కనుక గెలుస్తాడని. అందుబాటులో ఉంటే నాదెళ్ల మనోహర్ ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడే ఆయన వచ్చింది. ఎలక్షన్ వచ్చి నామినేషన్ వేస్తున్నాడు. మరి ఎందుకు నమ్ముతారు? నమ్మరు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు నమ్మటానికి చంద్రబాబు నాయుడికి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి అని ఎందుకు వచ్చింది? అసలు 14 సంవత్సరాలు ఏం మినిస్టర్ చేసి 5 సంవత్సరాలు చేయాలి, 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు చేయాలి. 14 సంవత్సరాలు అనేది ఎందుకు వచ్చింది? వాళ్ళ మామ చేతిలో నుంచి తీసుకునేటప్పుడు సంవత్సరం పోయిందా? లేకపోతే రాజశేఖర రెడ్డి గారు 9 నెలలు కాలం ఉండగానే ఎలక్షన్ పెడితే ఓడిపోయేవా? 14 సంవత్సరాలు అనేది ఎందుకు వచ్చింది? రాజశేఖర రెడ్డి గారు పోరాడి సీఎం అయిన తర్వాత చంద్రబాబు నాయుడు చేతిలో పోలా, చంద్రబాబు చేతిలోకి వెళ్ళాలా. రాజశేఖర రెడ్డి గారు ఉన్న 2 టైర్లు కూడా ఇప్పుడు కూడా జగన్ చేతిలో నుంచి చంద్రబాబు చేతిలోకి వెళ్ళదు. కిరణ్ కుమార్ రెడ్డి రోషియా లేదంటే ఊరక పదవి వచ్చే పదవి చేసుకుని వెళ్ళిపోయేవాళ్లే కానీ దీన్ని పార్టీని పోషించని వాళ్ళు కాదుగా. వైఎస్ రాజశేఖర రెడ్డి పార్టీని పోషించుకుని 2 తడవలు చంద్రబాబు గెలిచాడు. చంద్రబాబు ఉండగా రాజశేఖర రెడ్డి గారి టైంలో 5 నెలల కాలం తీసుకోవటం 10 సంవత్సరాలు రాజశేఖర రెడ్డి గారి చేతిలోనే ఉంది. అనేక కారణాల రాజశేఖర రెడ్డి గారు పోవటం వల్ల ఈ కిరణ్ రెడ్డి గారు రోషి గారు అది సీఎం జాతంతో పట్టించుకోకపోతే దానికి కూడా సోనియా గాంధీ పశ్చిమ తెలంగాణ దంగ పెట్టేదానికి రాష్ట్రంలో పట్టు లేకుండా పోయింది. అట్లాగే వైఎస్ రాజశేఖర రెడ్డి చేతిలో నుంచి చంద్రబాబు వల్ల కాలా తీసుకోవటానికి చంద్రబాబు కూడా ఒక మాట ఏమంటున్నారంటే ఆయన బాబులే కాలేదు ఈయన వల్ల ఏమైంది అంటున్నాడు ఒక్కొక్క మీటింగ్ లో. అట్లాగే ఆయన బాబు ఆయన బాబు చేతిలో నుంచి ఈయన వల్ల కాలా తీసుకోవటానికి ఇప్పుడు కూడా జగన్ చేతిలో నుంచి ఆయన ఈ పదవి తీసుకోవాలంటే ఆయన వల్ల కాదు. ఇప్పుడు శివన్ గారు ఓడించడానికి ఇన్ని పార్టీలు కలిసే మరి శివన్ గారు సింగిల్ గా వస్తున్నారు. ఎలా ఉండబోతున్నారు? ఏం కాదు, వాళ్ళు ఇంకా 10 మంది వేసుకొచ్చినా ఏం కాదు. ఎట్లా ఉంది తెనాల్లో పరిస్థితి? ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉంది శివకుమార్ గారు. ఈరోజు నామినేషన్ వేలల్లో జనాలు వచ్చారు. ఎలా అనిపిస్తుంది సార్ జన సందోహం చూస్తే? మాకు ఉత్సాహంగానే ఉంది జనాలను చూస్తుంటే. బ్రహ్మాండంగా ఉంది. మంచి స్పందన ఉంది జనాల్లో. రాష్ట్ర వ్యాప్తంగా జగన్ మీద మంచి చెప్పాలంటే ఏం చెప్తారు సార్? తెనాల్లో బ్రహ్మాండం చేస్తున్నాడు, అందరికి మంచి చేస్తున్నాడు. లోకల్ శివన్న అంటే లోకల్ శివన్న అంతే. ఎవరిని గెలిపించాలనుకుంటున్నారు?
లోకల్ శివన్నదా లేదంటే నాదెల్ల మనోహర్ అసలు అది వేస్ట్ క్యాండిడేట్ అండి, లోకల్ సెవెన్ అంతే. ఆల్రెడీ మేము అంతకుముందు మనోహరం చేసాం కాంగ్రెస్ పార్టీలో ఉండగా. అందరి నడుమ సముద్రంలో ముంచి వెళ్ళిపోయాడు. అది ఎవరిని నాశనం చేశాడు అందరిని. శివ వచ్చినాక అత కార్యకర్తలకు విలువ ఉంటుంది. ఇంటి ముందుకు వెళ్ళంగా శివనానగానే బయటకు వచ్చి పని చేస్తున్నాడు. అందుకని శివన్ అంటే క్రేజ్ ఇక్కడ. నాదలమాన్ని గెలిపిస్తే ఇక్కడ హైదరాబాద్ లో ఉంటాడు. హైదరాబాద్ మన టికెట్ కొనుక్కొని మనం వెళ్ళాలి. అది మరి శివన్న గారిని ఓడించడానికి మరి పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడ తీసుకొచ్చి ప్రచారం చేయించారు. ఎంత మంది వచ్చినా ఏముండదంటే ప్రపంచంలో కొట్టుకుపోతారు అంతే. జగనే ఇక్కడ కింగ్, ఏమీ లేదు. ఆంధ్రప్రదేశ్ లో ఎగిరేది వైఎస్ఆర్ జెండా. శివన్నది ఇక్కడ ఎలా ఉంది పరిస్థితి? శివన్ అంటే 20,000 పైన మీ అర్థం గెలుస్తాడండి. ఆయన చేసి మంచి పనులు, జగన్మోహన్ రెడ్డి గారు చేసి మంచి పనులు పేద ప్రజలకు ఎంతో సహాయ సహకారాలు అందించాడు. ఎంతో మందికి పార్టీలు కులాలు చూడలేదు ఆయన. అందుకని ఆయన అంటే అంత అభిమానం. నేను ఒక రిటైర్డ్ ఎంప్లాయీని, నాకేం ఉపయోగం లేకపోయినా కూడా నేను వైఎస్ఆర్ పార్టీ అంటే అభిమానం. పేద ప్రజలకి అందుబాటులో ఉన్న పార్టీ వైఎస్ఆర్ పార్టీ. ఈ పార్టీకి కులాలు ఉండవు, మతాలు ఉండవు, పార్టీలు ఉండవు, చిన్న లేదు పెద్ద లేదు, పేదవాళ్ళే ఆయన పార్టీ. అది అందువల్ల మేమంటే ఆ పార్టీ అంటే అభిమానం. జనాల్లో శివన్ను ఓడించడానికి నాదెల్ల మనోహర్ 3 పార్టీలు కలిపి వస్తున్నాడు కదా. ఎన్ని పార్టీలు వచ్చినా కానీ శివకుమార్ గారిని ఎవరు ఓడించలేరండి. శివకుమార్ దే గెలుపు, తిరగలేదంటారు. తిరుగులేదు దాంట్లో. పక్కా శివన్న గారి గురించి 2 మాటలు చెప్పాలంటే ఏం చెప్తారు? శివకుమార్ గారు నంబర్ 1 క్యాండిడేట్, మంచివాడండి. పొద్దున పూట 6 గంటలు మొదలుకొని జనాల్లో రేపు 11:30, 12 దాకా జనాల్లో తిరుగుతూనే ఉంటాడు. ఈ 5 ఏళ్ళ నుంచి ఎమ్మెల్యే ఉండగా కానీ కూడా అదే. నాదెల్ల మనోహర్ తిరిగాడు ఈ 5 ఏళ్ళు. 5 ఏళ్ళకి ఒకసారి వస్తాడు ఆయన. మళ్ళీ ఇక్కడ ఏదో చూస్తాడు, కులాల మధ్య చిచ్చులు పెట్టి కులాలు ఉపయోగం పొంది వెళ్తాడు ఆయన. అంతేగాని ఆయన ఇక్కడ కనపడ్డం వచ్చినా కూడా ఎక్కడ ఉంటాడు, లంచాలతో చక్కగా పబ్బం కట్టుకుంటాడు వెళ్తాడు. కాపు ఓట్లని నాకే వస్తాయి అంటున్నాడుగా. కాపులు అంత అమాయకులు కాదు ఈయన అనుకున్నంత. వంగవీటి రంగాన్ని దావ తెంగినందుకు, సాగు కొట్టినందుకు కాపులు కూడా బాగా తెలుసు ఈ పార్టీ ఎట్టిపోతుంది జనసేన అనేది. చంద్రబాబు నాయుడు దాసోహం చేసే పార్టీ ఇది. కాపులు అంత పిచ్చోళ్ళేం కాదు, వాళ్ళు మా తెలుగు వాళ్ళు మంచి వాళ్ళు కూడాను, వాళ్ళ ఆలోచన పనులు కూడాను. కాపులు అనుకున్నంత ఇదేం కాదు. వాళ్ళు నంబర్ 1 క్యాండిడేట్. వాళ్ళు చక్కగా ఆలోచించి వేస్తారు ఓటు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో అన్నపర్తి సుకుమార్ గారు మళ్ళీ ఎమ్మెల్యేగా గెలుస్తారు. 25,000 మెజార్టీ గెలుస్తారు మళ్ళీ ఈసారి. మరి అపోజిషన్ పార్టీ నాదెల్ల మనోహర్ డబ్బులు ఇచ్చి తీసుకొచ్చారు జనాలు. ఆయన ఇప్పటికీ 2 సార్లు ఓడిపోయారు. అలాంటిది శివన్న గారు అంటే మనకు లోకలు, మమ్మల్ని అందరినీ బాగా చూసుకుంటారని నమ్మకం. పోయిన 5 ఏళ్ళు బాగా చూసుకున్నారు, అందుకు నమ్ముతున్నాం మేము. శివన్న ఓడించడానికి పవన్ కళ్యాణ్ కూడా మీ కాన్స్టిట్యూన్సీకి వచ్చాడు కదా. వాళ్ళందరూ పాల అలాంటి వాళ్ళు. వీళ్ళ గురించి మనం మాట్లాడుకోవడం చాలా తక్కువ, అదే మంచిది. శివన్న గెలవడానికి ఏమేమి అంశాలు కారణం ఉంటాయి ఇప్పుడు? ఆయన మంచితనం, ఆయన నీతిగా ఉంటారు, నమ్మిన వాళ్ళని మోసం చెయ్యరు. శివన్న అంటే నమ్మకం అంటారు. శివన్ అంటే నమ్మకం, జగన్ గారు అంటే ఇంకా అభిమానం మనకి. పక్కా లోకల్ శివన్న, జై శివన్న. చాలా బాగా చేశారు. అసలు ఈ పథకాలు అనేది అసలు ఫస్ట్ టైం చూస్తాం మేము. చాలా బాగుంది. అసలు పేదవాళ్ళు చాలా మంది లబ్ధిదారులు అయ్యారు. అసలు ఇంతవరకు చూడలే. అసలు అన్ని పథకాలు అందిని పేదవాళ్ళకి. చాలా బాగుంది. అసలు నేనే ఏ పార్టీకి చెందినోడిని కాదు. తెనాలి బాగానే ఉంది. తెనాల్లో బాగానే ఉంది వైసీపీ. శివన్న ఓడించడానికి 2 పార్టీలు కలిసి వస్తున్నాయి కదా. వచ్చినా కూడా ఎవరి అభిమానం వాళ్ళది ఉండిద్ది. అభిమానం పట్టి గెలుపుండిద్ది. ఎంత మంది కలిసినా, ఎన్ని పార్టీలు కలిసినా జగన్మోహన్ రెడ్డి, శివకుమార్ గారు విజయం మోగిస్తాడు. అలాగే పార్లమెంట్ శాసనసభ్యులు కిలారి రోసయ్య గారు అఖండమైన మెజారిటీతో గెలుస్తాడు. దీనికి డోకా లేదు, మీరు రాసుకోండి. విజయ్ దొందు మోగిద్ది. ఎవరు గెలుస్తారమ్మా మీ తెనాల్లో? శివన్నే. శివన్న గెలుతారు. ఏం మంచి చేశాడమ్మా మీకు? అన్ని చేశాడు. ఏమేం చేశాడు మీకు? అన్ని మా పిల్లలకు అమ్మఒడి ఇచ్చాడు, మా 15,000 ఇచ్చాడు, మా అమ్మకు 18,000 ఇచ్చాడు, మాకు ఆసరా వచ్చింది, మాకు ఇళ్ళ స్థలం వచ్చింది, మాకు అన్ని వచ్చింది. మళ్ళీ మా శివన్నే గెలిపించాడు. మళ్ళీ శివన్న ఏం మంచి కార్యక్రమాలు చేశాడు? అన్ని చేశాడు. మాకు మంచి చెట్లు అన్ని చూసాడు, మాకు ఇళ్ళ స్థలాలు ఇచ్చాడు, మా పాప 15,000 వచ్చినాయి, మాకు ఆసరా వచ్చింది. మళ్ళీ మా శివన్నే గెలిపించాడు. బ్రహ్మాండంగా ఉందమ్మంది. ఎట్లా మరి సునామీలాగా వెళ్తున్నారు? 40,000 మెజార్టీ. జై జగన్. ఎవరు గెలుస్తారు? శివకుమార్ గెలుస్తాడు. ఎందుకు శివన్న అంటారు? శివన్న లోకల్,
లోకల్ మరి అటు సైడ్ వాళ్ళు 3-4 పార్టీలు వస్తాయి. ఉపయోగం లేని పార్టీలు అవన్నీ ఒక్కడే శివన్నగా. ఒక్కడే శివన్న జగన్ శివన్న జై జగన్ సింగల్ అవుతుంది జగన్ ఎప్పుడైనా సరే ఓకే. జై జగన్ శివన్న గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? శివన్న 40,000 మెజార్టీతో వచ్చింది 40,000 మెజార్టీతో వచ్చింది ఓకే. గ్యారెంటీ 100 పార్టీలు వచ్చిన శివన్నని ఓడగట్టాలంటే దమ్ము ధైర్యం కావాలి. లోకల్ శివన్న ఇక్కడ ఓకే. ఎందుకంత శివన్న అంటే ఎందుకు అంతగానే ఇష్టం? శివన్న లోకల్ ఓకే. అంతేనా? లోకల్ అవటం వల్ల ఇక్కడ ఏదన్నా అవసరానికి వెళ్ళినా ఇది పని కావాలనంటే అమ్మట వచ్చి ఆ పని చేసి పెడతాడు శివన్న. మళ్ళీ గెలుస్తాడు ఇక. మళ్ళీ 100% 20,000 మెజార్టీతో గెలుస్తాడు. అంటారు జై శివన్న లోకల్ గెలిచేది సార్ కూడా శివన్న నోటిడానికి పార్టీలు వేరే పార్టీలు వస్తున్నాయి కదా. ఎన్ని పార్టీలు కుప్ప కూడా వచ్చినా ఏం పీకలేరు ఏం చేయలేరు జై శివన్న 175 శివన్న గెలుపుతో ఆపేది లేదు. ఎవరు లేరు శివన్న లోకల్ జై శివన్న నా పిలుపే ప్రభంజనం అన్నట్లు జగన్ గారి పిలుపుని బట్టి లోకల్ శివన్న గారి పిలుపుని బట్టి ఈ రోజు ఈ యొక్క నామినేషన్ దిగ్విజయంగా వేయడం జరిగింది. అంతే విధంగా రేపు ఈ తెనాలి నియోజకవర్గం నుండి మళ్ళీ శివన్న గారు గెలవడానికి ఖచ్చితంగా దేవుని తోడు ప్రజల దయ ఉంటుందని మేము విశ్వసిస్తూ మళ్ళీ జై జగన్ జగన్ పరిపాలన రావాలని కోరుకుంటూ ఎవరు ఎన్ని చేసినా ఎంతమంది కలిసి వచ్చినా జగన్ గారికి దేవుని దయ ప్రజల అండ ఉంటుందని మేము విశ్వసిస్తూ మళ్ళీ జగన్ గారు లోకల్ శివన్న గారు ఇక్కడ గెలవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. చెప్పండి సార్, ఎలా ఉంది? ఇవాళ ఈ నామినేషన్ చూస్తే ఇప్పుడే శివన్న గెలిచాడు అన్నంత ఆనందంగా ఉంది మాకు. వాస్తవంగా శివన్న గెలుపు ఖాయం. శివన్నే తెనాలికి బాసు, శివన్నే తెనాలికి లీడరు, శివన్నే తెనాలికి ముద్దు బిడ్డ. జై జగన్ జై శివన్న నాయకత్వం. ఇదంతా ఒరిజినల్ ఓటు. అదేమో పాపం 10 రూపాయలకి 20 రూపాయలకి వచ్చిన వాళ్ళు అంతే. వాళ్ళు శివన్న న్యాచురల్ కనపడుతుంది. ఒరిజినల్ కాపాడుతుంది గెలుపు. ఒరిజినల్ ఓటు ఒరిజినల్ ఓటా? ఒరిజినల్ ఓటు ఏం మరి ఇంత జన సందోహం వచ్చింది, మరి శివన్న క్రేజ్ ఎట్లుంది? బాగుంది. ఒరిజినల్ ఓటు గురు. అవునా? బాబా, ఈసారి ఎవరు గెలుస్తారు తెనాల్లో? శివన్నే గట్టిగా. శివన్నేనా? ఎందుకు అంత జగన్ నమ్మకం ఏంటి? గట్టిగా ఓటేసేది అయితే ఓటేసేది. అంతేనా? ఎందుకు ఏం చేస్తాడు శివన్న? ఏం చేయవసరంలా జగన్ అన్న ఉన్నాడు. మంచోడేనా మీ శివన్న? జగన్ అన్నే అన్నా, మీ శివన్న మంచోడేనా లోకల్ ఎమ్మెల్యే? మంచిదే. బాబాయ్, ఈసారి ఏంది తెనాల్లో ఎవరు గెలుస్తారు? శివకుమార్ శివకుమార్. శివకుమార్ ఓడిస్తా అంటాడు మనోహరు. సంక్షేమ పథకాలన్నీ ఇచ్చాడయా. లాగడం 10 సంవత్సరాలు చేశాడు. ఏమన్నా ఇచ్చాడా? రాజశేఖర రెడ్డికి చేసి స్పీకర్ అయ్యాడు. ఏమన్నా చేశాడా? అత్తోడికి ఏం చేశాడు? 1 కోటి రూపాయలు ఇచ్చాడు హై స్కూల్ కి శివకుమార్ గారు. 1 కోటి రూపాయలు. తెలుగుదేశం గానీ కాంగ్రెస్ గానీ ఎప్పుడు ఇచ్చారా? ఇప్పుడు ఎందుకు గెలవరు? ఆడవాళ్ళు జనసేనకి ఎవరేరు? మగాళ్ళు ఎత్తేస్తారో గానీ ఆడవాళ్ళు అత్తోట్లు ఎవరేరు? శివన్నని ఓడించడానికి మరి 2-3 పార్టీలు కలిసి ఎన్నను కొట్టుకొని కాపులందరూ నా వైపు ఉన్నారంట. అంత దేవుడే ఉన్నాడు. శివకుమార్ ఎవరు మోసం చేయలా, జగన్ గారు ఎవరు మోసం చేయలా. అది మరి పవన్ కళ్యాణ్ కూడా వచ్చిండుగా మీ దగ్గర. పవన్ కళ్యాణ్ అవసరం లేదు. ఎవరు వచ్చిన హీరో అసలు ఆడు వస్తేనే హీరో. ఓట్లు ఆడు 24 సీట్లు తీసుకుని 18 సీట్లకి ఇచ్చాడు. అందరికి అసహ్యం అయిపోయింది. అది అది ఇప్పుడు 10 ఇంటికి వచ్చింది. కాపుల్లో అందరికి వచ్చింది. అత్తోట మగాళ్ళు ఎవరైనా తిరుగుతారు పిల్లలు. ఆడవారు కూడా ఎవరేరు. ఎంత వస్తుందంట మెజార్టీ మరి శివన్నకి? అసలు మెజార్టీ అనేది ఇప్పుడు మనం చెప్పుకునే వాళ్ళని బయట పెడతాం కాదు. శివకుమార్ గారు గెలుతాడు. అది తిరుగులేదు ఇక. మనమా చెప్పుకుని చేసుకోకూడదు. శివకుమార్ గారు ఓటింగ్ పడుద్ది. అత్తోట్లో కూడా పడతాయి ఓట్లు. మునుపుడి మీద ఎక్కువ పడతాయి. ఆడవాళ్ళు మొత్తం వేస్తారు. అది మొత్తం నుంచి ఎవరు బాలా. నేను దేవసేన గారు ఆయన పెట్టాడు చూడు. ఆయన కూడా పెద్ద ఎవరు బాలా. 4-5 పోయారు ఆటో 3 గాడికి. అది డబ్బులు ఇస్తేనే వస్తామన్నారు. ఊళ్ళో నాయకులు ఎవరు బాలా. అది అక్కడ మామూలుగా ఎవరికి ఉంటుంది మెజార్టీ? ఈ సగం ఉంటది. కానీ ఇప్పుడు శివన్నకి మారిపోయింది మొత్తం. సగం ఉంటుంది ఈసారి. మునుపుడి మీద ఎక్కువ వస్తాయి. అది అది చూద్దాం. అత్తోట అది జనాలు మొత్తం ఎట్లుంది? జనాలు మాది అత్తోటగా ఇక్కడ లోకలాల తెలవాలి. అది
నమస్తే సార్, ఎలా ఉంది సార్ తెనాల్లో పరిస్థితి? ఈసారి కన్నాపర్తి శివకుమార్ మనోహర్ సార్ మీరు అడగడం వల్ల నాకు ఆశ్చర్యంగా ఉంది. ఈ జనం ఈ వాతావరణం చూస్తుంటే అసలు ఈ రోజే ఎలక్షన్ జరిగింది, ఈ రోజే శివన్న గెలిచినట్టు ఉంది. నాకు అసలు భోజనం చేసినట్టు పలావ్ తిన్నట్టు ఉంది. వన్ సైడ్ వార్, జగనన్న జై, శివకుమార్ జై. ఏమండి మన శివన్న కోసం నామినేషన్ ఇంతమంది వచ్చారంటే ఎట్లా పోతుందంటారు? అది మీరు అడగడం చాలా తప్పండి. అసలు ఎలా చూస్తుంటే కళ్ళు చాతలా ఎదురు పండగ ఈ రోజు ఉంది. ఒక రంజాన్ ఏంటి, ఒక సంక్రాంతి ఏంటి, ఒక దసరా ఏంటి, ఒక క్రిస్మస్ ఏంటి, పండగ అంటే వాతావరణం ఈ రోజు సందర్శించుకుంది. ఎప్పుడు నిజంగా అవసరంలా పండగ చేసుకోవచ్చు మనం. ఎలా ఉంది శివన్న గారు ఒక్కళ్ళు ఉన్నారు, అటు సైడ్ 3 పార్టీలు కలిసి వస్తున్నాయి. తెనాలి ఎలా ఉంటుంది? 3 కాదు 30 మంది వచ్చిన శివన్న ఒకటి చాలు. వన్ సైడ్ వార్, అది సింహం ఒకటి చాలు. అదే ఒక్క అడుగు సింహం ముందేస్తుంటే 100 సార్లు నరకేసినట్టు లెక్క కాదు. అది ఇంకా ముందు వాళ్ళు 15 సంవత్సరాలు పరిపాలించారు, శివన్న 5 సంవత్సరాలు. ఆ 15 సంవత్సరాలకి 5 సంవత్సరాలు డిఫరెంట్ ఏంటి అసలు? చాలా తేడా ఉండే. నవరత్న పథకాలు పేద బిక్కి ఏంది, మామూలుగా కాపులకు కానీ, ఓసీలకు కానీ, బీసీలకు కానీ సంవత్సరానికి 15,000 ఈ ఫిక్స్ చేస్తున్నాడు. ఆటో కార్మికులు కానీ నవరత్నాలు. అసలు నడక శివన్న ఎలక్షన్ ముందే నడకదారి పెట్టినప్పుడు నవరత్నాలు అని చెప్పి మైండ్లోనే పథకాలన్నీ అమలు చేశాడు. రైతులు బాగా నమ్మకం ఉంది. 3 కాదు 30 మంది వచ్చినా కూడా శివన్న గారిని జగనన్న గారు ఎవరైనా చేయలేరు. సార్ ఆ మాత్రం చెప్పుకోవాలిగా, సార్. ఎవరు సార్ ఒక సంగతి అనవసరం. శివన్న చూడండి, జగనన్న ప్రభుత్వం చూడండి, ఇంకా రాజు చాలా అద్భుతంగా ఉండిద్ది. తెనాలి ఎలా ఉందన్న పరిస్థితి సార్? తెనాలి ఎవరు గెలుస్తారంట? తెనాలి వార్ వన్ సైడ్ ఈసారి. ఎందుకంటే శివకుమార్ గారు 10 సంవత్సరాల నుంచి 2014లో ఓడిపోయినా సరే జనం మధ్యలోనే తిరిగాడు. మేము అన్న ఈ ఫంక్షన్ ఉందన్నా అంటే మా ప్రతి ఫంక్షన్కి వచ్చాడు. ఒక చనిపోవటానికి ఏంది, బంతికేంది, పెళ్లికేంది, ఏ కబురు చెబితే ఆ కబురు ఒక ఎమ్మెల్యే కాకుండా ఒక శాసనసభ్యుడు కాకముందే మాకు అనుకూలంగా ఉండి మేము చెప్పిన ప్రతి దానికి మా అత్తోట యాదవపాలెం ప్రతి ప్రోగ్రానికి వచ్చేవాడు. అప్పుడే అట్లా చేశాడు. ఇప్పుడు 2019లో ఎమ్మెల్యే అయినా ఇంకా దానికన్నా మించి చేస్తున్నాడు. ఎమ్మెల్యే అయినా ఒక రకంగా ఉన్నాడు, ముందే ఒక రకంగా ఉన్నాడు. 2 రకాలుగా లేడు మనిషి. ఎప్పుడు ఒకే రకంగా జనం మధ్యలో మేము ప్రతి ఏది చెప్పినా సరే మాకు అందుబాటులో ఉండి మాకు అడిగినవన్నీ ఇస్తున్నాడు. ఈసారి డెఫినెట్ గెలుస్తాడు. మనోహర్ సవాలు విసురుతున్నాడు, పవన్ కళ్యాణ్ తెచ్చుకున్నాడు. ఎందుకండి మనోహర్ ఎందుకు? ఈ నెల 2 నెలల నుంచి జనంలోకి వస్తున్నాడు మనోహర్. అంతకుముందు ఎక్కడ పోయాడు? ఏది ఓట్ల కోసం వస్తున్నాడు. ఇవాళ శివకుమార్ గారు ఓడిపోయినా కూడా ఆ 2014 నుంచి 19లోనే జనంలోనే ఉన్నాడు. 19 నుంచి ఇప్పుడు 24లో కూడా జనంలోనే ఉన్నాడు. 2 సార్లు కరోనా వచ్చింది ఎమ్మెల్యే గారికి, అయినా జనానికి అందుబాటులో ఉండి కరోనా టైంలో కూడా ప్రతి మనిషికి ఏ ప్రోగ్రామ్ చెప్పినా అటెండ్ అయ్యి చక్కగా శివకుమార్ గారే పోయినసారి 17,000 మెజార్టీతో గెలుస్తాడు. ఈసారి ఇంకా డబుల్ వచ్చిందని మేము అనుకుంటున్నాం. అది రైతుల గురించి అయితే బ్రహ్మాండంగా చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. రైతుగా ఏం చెప్తానంటే, ఇంతకుముందు రైతు భరోసా 2019లో 12,500 ఇస్తా అన్నాడు. గవర్నమెంట్ రాగానే 13,500 ఇచ్చాడు. అప్పుడు 4 సంవత్సరాలు ఇస్తా అన్నాడు, 5 సంవత్సరాలు పెంచాడు దాన్ని. ఇంకా అంతకన్నా ఇదే ఉంది. చంద్రబాబుని ఎవ్వరు నమ్మరండి. ఇంతకుముందు 2014లో అబద్ధం హామీ చెప్పి అధికారంలోకి వచ్చాడు చంద్రబాబు నాయుడు. ఇంటికి 1,50,000 రుణమాఫీ చేస్తా అన్నాడు. నాకు 4 లక్షలు ఉంది. అప్పుడు 23,000 13,000 పోయింది. నాకు 1,50,000 ఎందుకు పోలా? చంద్రబాబు నాయుడు మాట ఎవరో నమ్మరు. జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలని పెట్టి 10 పథకాన్ని నెరవేర్చాడు. 5 సంవత్సరాలు, 2 సంవత్సరాలు వేసి 3 సంవత్సరాలు వేసి పథకం ఆపల. 5 సంవత్సరాలు కంటిన్యూగా వేసుకొచ్చి ప్రతి పథకం, కరోనా టైంలో కూడా ప్రతి పథకం నెరవేర్చి జనానికి అండగా ఉన్నాడు ఎమ్మెల్యే గారు జగన్మోహన్ రెడ్డి గారు. తెనాలి శివకుమార్ గారే. ఇంకా మీరు ఈ జనాన్ని చూసి ఇవాళ నామినేషన్ ఎత్తుంటే వచ్చాం మేము. ఈ జనాన్ని చూసి కూడా మీరు అట్లా అడిగారంటే ఆ డబ్బులు అసలు మేము అలాంటి అట్టుకోండు. నేను 2000 జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన కానీ ప్రోగ్రాంలో తిరుగుతున్నా. నాకు ఎవరో ₹10 ఇచ్చి బండిలో ఆయిల్ పంపించుకొని ప్రోగ్రానికి రా అని నన్ను ఇంత మట్టికి ఎవరు అనలేదు. నేను పోలా.
నేను మామూలుగా అభిమానంతోనే అభిమానం. మా పిల్లలు ఇద్దరు బీటెక్ చదువుతున్నారు 3 సంవత్సరాల నుంచి, పూర్తయింది 4 సంవత్సరాలు. జగన్మోహన్ రెడ్డి గారే చదివించాడు. సంవత్సరానికి 40,000 ఒక్కొక్కళ్ళకి. 4 సంవత్సరాలు మేము రూపాయి బిళ్ళ కట్టుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు బీటెక్, మా పిల్లలు ఇద్దరు బీటెక్ పూర్తి చేయించాడు. రైతులకి రూపాయి అన్నది 4 రూపాయలు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఆదుకున్నాడు. వాళ్ళు జగనన్న ప్రవేశపెట్టినవి కూడా చాలా చక్కగా ప్రవేశపెడుతూ, అవే కాకుండా శివన్న లోకల్ అన్ని సమస్యలపై ప్రజా పోరాటం చేశారు. అందుకని తెనాల్లో జనాలందరికీ కూడా చాలా బాగా నచ్చారు. అలాగే కాకుండా పేదవాళ్లే కాకుండా మధ్యతరగతి కుటుంబీకులు, ఉన్నత వర్గాలకు కూడా ప్రతి ఒక్కరిని అభినందించే నాయకుడు, పనిచేసే నాయకుడు మన లోకల్ శివన్న. అందుకే లోకల్ శివన్న గెలుస్తాడని మేము ఘంటాపథంగా చెబుతున్నాం. ఈరోజు గెలిచేసినట్టే. ప్రజలందరూ అసలు ఇప్పుడు ఎమ్మెల్యే సీట్ అయిపోయింది, ఆయన ఎమ్మెల్యే కాదు అని అనుకోవట్లేదు. మళ్ళీ ఆయనే ఎమ్మెల్యే కాబట్టి ప్రజలంతా కూడా ఆయన ఎమ్మెల్యే అనే పిలుస్తున్నారు, జగనన్నని సీఎం అనే పిలుస్తున్నారు. ఆయన చేసిన సంక్షేమ కార్యక్రమాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ ప్రతిరోజు కూడా వార్డులో చక్కగా చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. చాలా చక్కగా చేశారు. అందుకే తెనాలి శివన్న కావాలంటున్నారు. మరి ఎంపీగా గల్లా జయదేవ్ని గెలిపించారు లాస్ట్ టైము. ఒక్క రోజు కూడా తెనాల్లో ఏ కార్యక్రమం చేయాల, అన్నీ కూడా మన శివన్నే చేశాడు. ఇప్పటి వరకు కరోనా వైరస్ వచ్చినా కానీ ఏది వచ్చినా కూడా మన తెనాలి శివన్నే అభివృద్ధి కార్యక్రమాలు చేసిన, సంక్షేమ కార్యక్రమాలు చేసిన, ప్రజా పరిపాలన కార్యక్రమం చేసినా కూడా శివన్నే చేశారు. అందుకోసమే శివన్న 100% 100 మార్కులతో గెలుస్తారు అని, భారీ మెజార్టీతో గెలుస్తారని. నమస్తే అండి. ఎమ్మెల్యే గారు గ్యారంటీగా గెలుస్తారు మన తెనాల్లో. జగనన్న కూడా గెలుస్తారు. ఇదిగాను ఎవ్వరు చేయలే ఇప్పుడు దాకా. ఎన్నో మనోహర్ గారు గెలిచారు, అందరు గెలిచారు. ఎవరేం చేశారు? మా శివన్నే చేశారు ఎవరైనా కానీ. గ్యారంటీగా ఈసారి కూడా పక్కా శివన్న గెలుస్తారు. పక్కగా మేము గెలిపించుకుంటాం అందరం కలిసి. ఎందుకంటే ఈ రోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ పథకాలు కానివ్వండి, అదే విధంగా ఈ తెనాలి పట్టణంలో, తెనాలి నియోజకవర్గంలో శివన్న చేస్తున్నటువంటి అభివృద్ధి కానీ, సంక్షేమ పథకాలు కానీ వాటన్నిటిని చూసి మేమందరం కూడా లబ్ధిదారులం కాబట్టి అన్నకు మద్దతుగా నిలవాలనే ఉద్దేశంతో ఈ రోజున ఇక్కడికి రావడం జరిగింది.